హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇయర్ బడ్స్ కొనాలి అనే ఆలోచనలో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో నేను 500 లోపు ఉన్న మంచి ఇయర్ బడ్స్ అన్ని తెప్పించడం జరిగింది. సో 500 లోపు ఉండేటివే తెప్పించా. సో 500 పైన దాటితే వేరే సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది. సో చాలామంది తక్కువ ప్రైస్లో కూడా చూస్తూ ఉంటారు కదా ఇయర్ బడ్స్ అనేటివి, ఏది బాగుంటుంది, ఎవరు ఏది తీసుకోవాలి. సో ఓవరాల్గా ఇవి సౌండ్ క్వాలిటీ ఎలా ఉన్నాయి టోటల్గా అయితే ఈ వీడియోలో టెస్ట్ చేసాం. సో అన్నీ మన దగ్గర అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా 5 అయితే మన దగ్గర అయితే పీసెస్ అయితే ఉన్నాయి. అన్నిటిని నేను తెప్పించి టెస్ట్ చేసిన తర్వాత మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇస్తా. ఇవి అసలు 500 లోపు తీసుకోవచ్చా లేదా, ఇంకా మంచి డబ్బులు పెట్టుకుంటే ఇంకా బెటర్ వస్తాయా. సో మీకు కరెక్ట్గా 500 లోపే ఉంటే వీటిలో ఏది తీసుకుంటే మీకు బెస్ట్ అయితే ఉంటుంది అని చెప్పి మీకు క్లియర్ కట్గా వీడియోలు అయితే సో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి కంటెంట్ మీకు మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది ఏదైతే ఉంది. సో నేను నెంబర్ వైజ్గా చెప్తా, పేర్లు అవన్నీ ఏం చెప్పను. సో ఇప్పుడు ఫస్ట్ ఒకటి చెప్పాను కదా, దాని నెంబర్ 1 లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సెకండ్ చెప్పిన దాని లింకు సెకండ్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలా చెక్ చేసుకొని నేను ఏది చెప్పానని చెప్పి ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి అల్ట్రా ప్రో మ్యాక్స్ అని చెప్పి బర్డ్స్ మ్యాక్స్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ అయితే. సో దీనికి పేర్లు అయితే విచిత్రంగానే ఉంటాయి, బట్ బ్రాండెడ్ అయితే కాదు. సో బ్రాండెడ్ కాదు కాబట్టి మీరు పేర్లు అనేటివి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రైస్ పరంగా సౌండ్ క్వాలిటీ అనేది చెక్ చేసుకుందాం. సో బాక్స్ అయితే మీకు ఇలా ఇస్తే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ అలాగే 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ విషయానికి కూడా మీకైతే వస్తుంది. 5.3 అయితే మీకు బ్లూటూత్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ అయితే మీకు బ్లూటూత్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం వెంటనే పేరింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే పేర్ అయితే అయిపోతుంది. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే, సో సౌండ్ క్వాలిటీ గురించే మెయిన్, అన్నిటి గురించి సౌండ్ క్వాలిటీ గురించే మాట్లాడాలి. సౌండ్ క్వాలిటీలో మీకు ట్రబుల్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. ట్రబుల్ సౌండ్ అయితే వస్తుంది. అంటే ట్రబుల్స్ ఎక్కువ ఉండి వాయిస్ అయితే ఎలా వస్తుందో అలా అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. బేస్ అసలు రాదు. ఈ 5 బిట్లో బేస్ అయితే రాదు. ఏది కొంచెం బెటర్ బేస్ వస్తుందో కూడా మీకైతే లాస్ట్లో అయితే క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాయిస్ క్లారిటీ అనేది బాగుంది. అండ్ అలాగే సౌండ్ హై పెట్టా కూడా మీకు వాయిస్ క్లారిటీ అనేది డిస్క్రిప్షన్ అయితే లేదు. సో వాయిస్ క్లారిటీ అనేది బాగుంది. ఆ ప్రైస్లో మీకు మంచి వాయిస్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ ఉండదు, వోకల్స్ బాగుంటాయి. వాయిస్ క్వాలిటీ అనేది వోకల్స్ కూడా మీకు వినేదానికి బాగుంటుంది. సో పాటలు విన్నా, సాంగ్స్ విన్నా, ఏమన్నా విన్నా కూడా మరీ ఇరిటేటింగ్ అయితే లేదు. సో ఇది మంచిదని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్లో దీన్ని పెట్టడానికి, డబ్బులు పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. కొన్ని అస్సలు కన్సిడర్ చేయనట్టు కూడా దీంట్లో అయితే ఉన్నాయి. సో కాబట్టి చివరి వరకు వీడియోని చూడండి. ఈ ప్రైస్లో దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. బేస్ పరంగా అయితే ఉండదు. బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బేస్ దీంట్లో అసలు రాదు. ఓన్లీ వాయిస్ క్లారిటీ బాగుంటుంది. కొంచెం వినడానికి క్రిస్పీ ఆడియో లాగా అయితే మీకైతే అనిపిస్తుంది. కొంచెం బాగుంటుంది సౌండ్ క్వాలిటీ అనేది బెటర్. మీరు 500 లోపు 1000 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ప్రైస్కి తగ్గట్టే మీకు మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బెటర్ ఆడియో మీకైతే దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు జింబో అనే ఒక ఇయర్ పాడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా మీకు ప్రైజెస్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇవి తగ్గుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. కాన్స్టెంట్గా అయితే లేవు. 200కి 300కి కూడా వచ్చినాయి. ఇవి తగ్గుతూ ఉంటాయి ప్రైస్ అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి జింబో మోడల్. ఇది కూడా మీకు 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ విషయానికి వస్తుంది. అండ్ అలాగే టైప్ సి పోర్ట్ అయితే దీంట్లో కూడా ఉంటుంది. సో దీంట్లో మీకు డిజిటల్ డిస్ప్లే ఇలాంటివి ఏమైతే ఉండవు. సో మీకు ఆన్ చేసామనుకోండి, ఇక్కడ రెడ్ కలర్, బ్లూ కలర్ ఇండికేషన్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. సో కనెక్ట్ అయిపోతే ఒకే కలర్ అయితే మీకైతే వెలుగుతుంది. ఇది చాలా కాంపాక్ట్. దాంతో పోలిస్తే, ఇక్కడ ఉండే అన్నిటితో పోలిస్తే చాలా కాంపాక్ట్ ఫ్రెండ్స్. సో చిన్న ఇయర్ బడ్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే, స్టూడెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఈ వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ చిన్నపిల్లలకి ఎవరికైనా తీసి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇవి చాలా బాగా అయితే సూట్ అవుతాయి. చిన్నపిల్లలకి ఇయర్లో కూడా మీకు చాలా బాగా అయితే ఇన్సెట్ అవుతాయి. చాలా కాంపాక్ట్, చిన్నది ఇది. సో చిన్నదాన్ని తీసే బాగండి, చాలా సత్తా అయితే అవుతుంది దీంట్లో కూడా. చిన్నది, చాలా చిన్నది. సో ఇది బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సాలిడ్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ లేదు. సో ఈ ప్రైస్కి బిల్డ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గానే మీకైతే మెయింటైన్ చేశారు. నెక్స్ట్ దీంట్లో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాట్లాడుకుందాం. కాల్ క్వాలిటీ కూడా సో చెప్తున్నాను కదా, 5 కాల్ క్వాలిటీ అనేది ఇంచుమించు ఒకేలాగైతే ఉంటుంది. ఒకవేళ బాగాలేకపోతే నేను బాగాలేదని మెన్షన్ చేస్తాను దాంట్లో. సో ఇది కానీ ఇప్పుడు చెప్పేది కానీ సో దీంట్లో కూడా వినిపిస్తున్నాయి. సో మనం లౌడ్గా మాట్లాడాం అనుకోండి అప్పుడు మాత్రమే వినిపిస్తుంది. మరి స్లోగా మాట్లాడాం అనుకోండి అప్పుడు కట్ అయిపోతుంది వాయిస్ అనేది.
క్లియర్గా అవతల వాళ్ళకైతే వినిపించదు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. లౌడ్గా మాట్లాడితే మీకైతే వినిపిస్తుంది. సో కాల్స్ మాట్లాడాలనుకుంటే ఇవి స్కిప్ చేయడమే బెటర్. ఎందుకంటే ఓన్లీ సాంగ్స్ వినడానికి లేదా చిన్నగా జస్ట్ యూజ్ చేసుకోవడానికి అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. ఇది సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సేమ్ ఫ్రెండ్స్, ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇది కూడా సేమ్ అలానే పర్ఫామ్ చేస్తుంది. దీంట్లో బేస్ అయితే ఉండదు, ట్రెబుల్స్ బాగుంటాయి, కొంచెం క్రిస్పీ ఆడియో మీకైతే వినడానికి అయితే ఉంటుంది. ఎక్కువ వాల్యూమ్ పెట్టా కూడా ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. సో వినడానికి అయితే బాగుంటుంది. లో క్వాలిటీలో కూడా మీకు సౌండ్ అనేది ఎక్కువ అయితే ఏమి ఉండదు, బట్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, క్రిస్పీ ఉంటుంది ఆడియో అనేది. ట్రెబుల్స్ ఎక్కువ ఉంటాయి, ట్రెబుల్స్తో కూడుకున్న ఆడియో మీకు ఈ రెండిట్లో అయితే చూడడానికి ఉంటుంది. బేస్ ఉండదు, వోకల్స్ వాయిస్ కూడా మీకైతే బెటర్గా వినిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పీట్రాన్స్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు అన్ని ఇది మీకు చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇది కూడా టైప్ సి పోర్ట్తో వస్తుంది. 5.3 మీకు బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. 13mm డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తుంటారు దీంట్లో. సో స్పెసిఫికేషన్స్ అన్నిటి మీద సేమ్ అయితే ఉంటాయి, పెద్దగా ఏమైతే ఉండదు. సో సౌండ్ క్వాలిటీ గురించే మాట్లాడుకుందాం. సో బేస్ అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్. దీంట్లో బేస్ అనేది డ్రాప్, అసలు బేసే అనిపించదు. దాంట్లో అయినా కొంచెం ఆ తట్ అని వినిపించినట్టయినా ఉంటుంది. దీంట్లో అసలు బేస్ ఉండదు, ట్రబుల్స్ ఉండవు, వోకల్స్ మాత్రమే ఉంటాయి. మెయిన్లీ వోకల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఎక్కువ పీక్ వాల్యూమ్ పెట్టామనుకోండి డిస్టర్బెన్సెస్, తలకాయ నొప్పి అయితే వస్తుంది ఈ ఇయర్ పాడ్స్ అనేటివి. ఇది బ్రాండెడ్, పీట్రాన్స్ అనేటివి బ్రాండెడ్. ఇవి బ్రాండెడ్ కూడా కాదు బట్ దీనికంటే ఇవే బెటర్ ఉన్నాయి. సో ఇదైతే అంత క్వాలిటీ లేదు, అసలు నాకు వినాలని కూడా అనిపించట్లేదు. పీక్ వాల్యూమ్ పెడితే, మీడియం వాల్యూమ్ పెడితే మీకు బెటర్, కొంచెం వినదగ్గ వాయిస్ అయితే ఉంటుంది. సో మనం స్పీకర్స్ అయితే పెడతా ఉంటాం కదా బయట, పోల్కి పెడతా ఉంటారు చూడండి, మైక్ సెట్ లాగా, ఆ సౌండ్ అయితే దీంట్లో ఉంది. చెప్పాలంటే అదే సౌండ్ అయితే దీంట్లో. వోకల్స్ వినిపిస్తాయి. సో ఈయని వోకల్స్ అయితే అరిచినట్టు అయితే ఉంటుంది, కానీ ట్రబుల్స్ ఉండవు, బేస్ ఉండదు. హై వాల్యూమ్ పెట్టామంటే డిస్టర్బెన్సెస్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. వోకల్స్ మెయిన్గా వోకల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే వోకల్ సౌండ్ అయితే వస్తుంది. వోకల్స్ మాత్రమే వినాలనుకుంటే దీన్ని అయితే తీసుకోండి. దీనికంటే ఇవి బెటర్ అయితే ఉంటాయి, చూడడానికి చాలా బాగా అయితే మీకు ఆ రెండు మోడల్స్ అయితే ఉంటాయి. ముందు చెప్పాను కదా, ఇదైతే బెటర్ స్కిప్ చేయమనే చెప్తా. సో నాకు పెద్దగా అయితే నచ్చలేదు ఈ ప్రోడక్ట్ అనేది. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నెక్స్ట్ దీంట్లో టచ్ కంట్రోల్స్ ఉంటాయి, అన్నింటిలో టచ్ కంట్రోల్స్ ఉంటాయి. టచ్ చేస్తే ఆపడం, ఆ టచ్ కంట్రోల్సే ఉంటాయి. ఇది వాయిస్ రెసిస్టెంట్కి అన్నిటికీ ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి బట్ సౌండ్ క్వాలిటీ అనేది లేదు. ఇది పక్కన పెట్టేస్తే దీని బాక్స్ అయితే మీకు అయితే ఇలా అయితే కనిపిస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ పీట్రాన్స్ అయితే నాకైతే పర్సనల్గా అయితే నచ్చలేదు. వోకల్సే మెయిన్గా మాకు బేస్ ట్రబుల్ అయ్యి పెద్దగా వినము అనుకుంటే వోకల్స్ గురించి అయితే దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అండ్ అలాగే ఇంకొకటి వచ్చి M19 అని చెప్పి, ఇది చాలా పెద్దది. దీంట్లో చాలా ఫ్యూచర్స్ అయితే కూడా దీంట్లో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీకు క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా మీకు బ్లూటూత్ 5.3తోనే మీకైతే వస్తుంది. సౌండ్ క్వాలిటీ అన్నిటి గురించి ఇప్పుడైతే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. డిజైన్ వచ్చేసి ఇది LED స్క్రీన్తో వస్తుంది, చాలా పెద్ద బాక్స్ ఇది. సో ఇది చాలామంది దగ్గర చూసుండొచ్చు మీరు. ఇది ఆన్ కూడా అవ్వాలా, ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా, ఆన్ అయింది. సో చూడండి 27% అయితే మీకు ఛార్జింగ్ అయితే ఉంటుంది. LED ఉంటుంది, రైట్ బడ్లో ఎంత ఉంది, లెఫ్ట్ బడ్లో ఛార్జింగ్ ఎంత ఉంది అని చెప్పి మీకు ఎలా డిస్ప్లే అయితే మీకైతే ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇది పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ అలాగే టార్చ్ లైట్ లాగా కూడా మీరైతే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ టార్చ్ లైట్ అయితే బటన్ ఉంటుంది. ఇది మైక్రో USB-తో వస్తుంది, టైప్ సి అయితే కాదు. సో ఇదే ఛార్జింగ్ నిలబడదు, మీరు దీన్ని పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు అంటున్నారు. ఎందుకు పెడతారో కూడా తెలియదు. సో ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, కానీ త్వరగా డ్రైన్ అయిపోతుంది ఛార్జింగ్ అనేది. సో దీంతో ఛార్జింగ్ పెట్టడం అసలు ఎక్స్పెక్టైజ్ చేయొద్దు. పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనే మాటకి తప్ప దేనికైతే యూజ్ అవ్వదు. ఛార్జింగ్ అనేది అవతల వేరే పోర్ట్స్కి కానీ దేనికి పెట్టలేరు, సర్రని డ్రైన్ అయిపోద్ది. సో ఛార్జింగ్ పర్సంటేజ్ చాలా దారుణంగా పడిపోతుంది. ఓన్లీ ఇయర్ బడ్స్ మాత్రమే వినొచ్చు, అంతేగాని పవర్ బ్యాంక్ లాగా అసలు యూజ్ చేయలేరు. అట్లాగైతే యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. మీకు కింద బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే టార్చ్ లైట్ లాగా మీకైతే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సో ట్రబుల్స్ బాగుంటాయి దీంట్లో. మెయిన్లీ ట్రబుల్స్ ఫస్ట్ చెప్పాను కదా, ఆ రెండింటికంటే ట్రబుల్స్ అనేటివి దాన్ని గొప్పగా అయితే ఉండవు, బట్ ట్రబుల్స్ అయితే ఉంటాయి, బేస్ ఉండదు. అండ్ అలాగే వాయిస్ క్లారిటీ బాగుంటుంది. సో మీకు యూట్యూబ్ చూడాలనుకున్నా, సాంగ్స్ వినాలనుకున్నా, ఇతర ఏదైనా పనులు చేయాలనుకున్నా మీరు రెగ్యులర్ యూజ్లో మీకు చాలా బాగా అయితే ఉంటుంది. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, బేస్ అయితే అసలు వెళ్ళలేదు దీంట్లో కూడా. సో పీట్రాన్స్ కంటే ఇది బెటర్. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే దీనికంటే ఇది బెటర్ ఉంటుంది. సో మిగతా వాటితో కంపేర్ చేస్తే వాటికంటే
కొంచెం లోనే ఉంటుంది. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే వినొచ్చు, హై వాల్యూమ్ పెట్టా కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. వాయిస్ క్లారిటీ బాగుంది, క్లియర్ వాయిస్ అయితే ఉంటుంది. ట్రబుల్స్ కూడా మీకు బాగా ట్రబుల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ట్రబుల్ వాయిసే మూడు కూడా ట్రబుల్ వాయిస్ అండ్ ఫ్రెండ్స్, ట్రబుల్ వాయిస్ ఉంటే వినాలనిపిస్తుంది వాయిస్ అనేది. అంతేగాని ట్రబుల్స్ కానీ బేస్ లేకపోయినా పర్వాలేదు, కానీ ట్రబుల్స్ లేకపోతే వాయిస్ అనేది క్రిస్పీనెస్ ఉండదు, వినాలని కూడా అనిపించదు. సో ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ ఛార్జింగే నాకు నచ్చలా. ఇన్ని ఫీచర్స్ ఇచ్చి కొంచెం బ్యాటరీ బాగుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. అందుకే నేను దీన్ని ఇంత లాస్ట్లో పెట్టడం జరిగింది. సో లైట్ ఉంది, ఇతర ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయి. డిజైన్ కూడా మీకు చాలా బాగా అయితే ఉంటుంది. పెద్ద ఎల్ఈడి స్క్రీనే మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఇది కూడా 200కో 250 రూపాయలకో కూడా పడిపోయిన ప్రైస్. ఆ ప్రైస్కి ఇది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్కి ఖచ్చితంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఇయర్పోడ్స్ కాపీ మోడల్. ఇది 500 ఎంతో ఉంటుంది. సో 450 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది అచ్చుగుద్దినట్టు ఉంటాయి. ఈ రెండు వర్స్టే చెప్పాలంటే. దీంట్లో వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది, ఇతర అన్నీ యాక్టివేట్ అవుతాయి. బట్ వాయిస్ క్వాలిటీ విషయానికి వస్తే ట్రబుల్స్ ఉండవు, బేస్ ఉండదు, వాయిస్ ఉంటుంది. అది పీక్ పెట్టామంటే డిస్టర్బెన్స్ అయితే మీకైతే చూడడానికైతే ఉంటాయి. మరీ అంత కంఫర్టబుల్ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ పేట్రాన్స్ కానీ ఈ యాపిల్ కాపీ మోడల్ కానీ ఇది టైప్ సితో రాదు, లైట్నింగ్ పోర్ట్తో వస్తుంది. దీనికి ఛార్జర్ కూడా మళ్ళీ సపరేట్గా కేబుల్ అయితే తీసుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని దీనైతే అసలు కన్సిడర్ చేయొద్దు. వర్స్ట్ మోడల్ ఇది, దీనికంటే కూడా ఇది వర్స్టే చెప్పాలంటే. ఈ రెండు సేమ్ ఉంటాయి, పెద్దగా నాకైతే నచ్చలేదు. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఏది నాకు బెటర్గా అనిపించలేదు ఫ్రెండ్స్. సో ఈ రెండు పక్కన పెట్టిండి, ఈ రెండు అసలు తీసుకోవద్దు, ఇటు జోలికి కూడా పోవద్దు. ఇటు లింక్స్ ఇది 3rd మోడల్లో ఉంటుంది, ఇది 5th ప్లేస్లో మీకైతే ఉంటుంది. ఈ లింక్స్ అయితే ఓపెన్ చేయొద్దు, అసలు తీసుకోవద్దు. ఈ రెండింటిని పర్సనల్గా నా ఒపీనియన్ అనేది. ఈ మూడిట్లో చూద్దాం, ఈ మూడిట్లో ఏది ఎవరు తీసుకోవాలని చెప్పి మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ 5లో టెస్ట్ చేసేటప్పుడు పర్సనల్గా నాకు నచ్చింది వచ్చి ఇది జంబో మోడల్. సో ఇది చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ అనేది వినాలనిపించే ఇవన్నీ. ఇది ఒక సాంగ్ కూడా వినాల నేను చెప్పాలంటే, నాకు ఒక సాంగ్ కూడా నచ్చలా, పక్కన పెట్టేసా. ఇవి రెండు బాగా విన్నా. సో ఈ రెండు కొంచెం బెటర్గా టెస్ట్ చేసా, అన్నిటి పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసా. బేస్ అయితే ఉండదు కానీ వాయిస్ అనేది బాగా ఉంటుంది, వినదగ్గ వాయిస్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది వచ్చి ఛార్జింగ్, నాకు పర్సనల్గా ఛార్జింగ్ అయితే నచ్చట్లేదు, ఛార్జింగ్ నిలబడట్లేదు. సో మీరు ఓన్లీ పాటలు మాత్రమే వినాలనుకుంటే నిలబడుతుంది, వన్ డే అయితే వస్తుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలనుకున్నా కూడా మీకైతే వస్తుంది. సౌండ్ క్వాలిటీ కాలింగ్ విషయానికి వస్తే ఏది అంత పర్ఫెక్ట్ అయితే ఉండదు. లౌడ్గా మాట్లాడితే మీకు కాల్ క్వాలిటీ అనేది బాగానే వినిపిస్తుంది. అప్పుడు కూడా ఏదో ఒక రూమ్లో కూర్చొని మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. క్వాలిటీ అనేది బెటర్గా అయితే మీకైతే చూడడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది 5 ఇయర్పాడ్స్ గురించి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసు కదా, కింద కామెంట్ చేయండి. 500 లోపే చేశా. సో మీరు కామెంట్ చేసి కొంచెం వీడియోకి సపోర్ట్ చేశారంటే ఇంకా హై ప్రైస్లో కూడా మీకు బడ్స్ అనేటివి చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. కింద లింక్స్ అయితే ఉంటాయి, వీటిలో ఏదైనా తీసుకోవాలనిపిస్తే ఆ లింక్ ద్వారా మీరైతే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.